ఇలా ఏం చెప్పారు ఏదైతే అయోధ్యకు సంబంధించిన దాంట్లో అక్కడి నుంచి అక్షింతలు తీసుకొని వచ్చి ఈరోజు ఇక్కడ సౌత్లో ఓటు షేర్ పెంచుకున్నమాట వాస్తవం. ఇదే కాళేశ్వరానికి నెర్రలు పట్టినాయి అని చెప్పేసి పెద్ద పెద్ద గగ్గులు పెట్టినటువంటి ఈ బీజేపీ నాయకులు, ఈ కాంగ్రెస్ నాయకులు ఈరోజు ప్రైడ్గా కట్టినటువంటి రామాలయం మొత్తము గర్భగుడిలోకి మొత్తం నీళ్ళు వస్తున్నాయి ఒక చిన్న ఫస్ట్ వర్షానికి. దీని మీద ఎందుకు సపోర్ట్ చేయట్లే? అదే ఇప్పుడు మాట్లాడాలి. నేను మాట్లాడుతున్నాను. ఒక ఆయన ఉన్నాడు కదా, చిందుల నందనుడు, రఘునందనుడు, నోరింత వేసుకొని మాట్లాడతాడు కదా, గొప్ప గొప్ప డైలాగులు పెడతాడు కదా. ఇంకొక ఆయన ఉన్నాడు కదా, ఆయన అరవింద, నిజామాబాద్ అరవిందా ఏ విందు ఆయన మాట్లాడతాడు కదా గొప్ప గొప్ప డైలాగులు, నోటికి వచ్చిందలా మాట్లాడతాడు కదా. మరి వాళ్ళ నోళ్ళు ఎక్కడ పోయినాయి? వాళ్ళ పవిత్రమైన కట్టడం, దేశ ప్రజలందరినీ ఒక భావోద్వేగంలో ఉంచి, దేశ ప్రజలందరూ అటెన్షన్ తీసుకొని, దేశ ప్రజలందరూ ఓట్లు కొనుక్కోవడానికి అద్భుతమైన ప్రచారం చేసి రకరకాల విన్యాసాలతోని నరేంద్ర మోడీ కట్టించిన రామాలయం పరిస్థితి ఏందో మనం చూస్తా ఉన్నాం. ఎంత బాధ అనిపిస్తుందండి. దేశ భావోద్వేగాలతో పెనవేసుకున్న రామాలయ నిర్మాణంలో ఒక్క వర్షానికే, మొదటి వర్షానికే గర్భగుడిలో పూజారి కూర్చున్న చోట వలవల వర్షం కురుస్తున్నట్టు కదా పైనుంచి చిలులు పడ్డట్టు గర్భగుడికే చిలులు పడ్డాయంట కదా రామాయణంలో ఉన్న గర్భగుడికి. ఏడున్నావు అరవిందు, రాముడు భక్తుడు కాదా నువ్వు? ఏడున్నావు రఘునందన్, నువ్వు రాముడు భక్తుడి కదా? ఏడున్నావు బండి సంజయ్, నువ్వు రాముడు భక్తుడి కదా? మీరంతా రాముడి పేరు చెప్పి ఓట్లు కొల్లగొట్టేటోళ్ళ? నిజమైన రాముడు భక్తులా? నిజమైన రాముడు భక్తులైతే బండి సంజయ్, అరవింద్, కిషన్ రెడ్డి వీళ్ళందరూ కూడా తల దించుకోవాలి, క్షమాపణ చెప్పాలి జాతికి, హిందువులందరికీ, హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి వాళ్ళందరూ కూడా. కానీ వాళ్ళకి ఆ బుద్ధి ఉందా? ఎంతసేపు ఒర్లుడు, అడ్డగోలుగా వాగుడు తప్ప వాళ్ళకి ఆ బుద్ధే లేదు. మంది మీద ఎంతసేపు బట్టగాల్చి మంది మీద వేయాలి, గురివింద గింజ తన కింది నైజం ఎరగదన్నట్టు మంది మీద నిందలు వేయాలి. కానీ వాళ్ళ పాలన, వాళ్ళ పాపాల పుట్టను వాళ్ళకి చూస్తలేరు కదా. ఇవాళ మీ నోళ్లకు మూతపడే సమయం వస్తుంది. నోళ్లకు దేశం గమనిస్తుంది కదా, ఈ జాతీయ పార్టీలు గమనిస్తుంది కదా. రామాలయం పేరుతో ఒక డ్రామా నడిపిండు మోదీ, కానీ రామాలయం చెప్తా ఉన్నది వాళ్ళ దేవుడే చెప్పిండు దేశ ప్రజలకు వీళ్ళు దొంగలని చెప్పి. ఇంకొక వైపు రాహుల్ గాంధీ ఆ మోదీ రామాలయం పేరుతో రాజకీయం చేస్తే రాహుల్ గాంధీ రాజ్యాంగం పేరుతో రాజకీయం చేసిండు. కానీ వాళ్ళు తెలంగాణ చెప్తా ఉన్నది రాహుల్ గాంధీది దొంగ రాజకీయము, రాహుల్ గాంధీది బూటకము, రాజ్యాంగాన్ని కాల రాసేది కాంగ్రెస్ పార్టీ నాయకులే అని చెప్పి వాళ్ళ పోటీ పడతా ఉన్నారు. భావోద్వేగాలతో మోసం చేయడానికి ఒక రాజ్యాంగం పేరుతో, ఇంకొకటి రాముని పేరుతో ఈ రెండు జాతీయ పార్టీలు దేశ ప్రజల్ని వంచిస్తున్నాయని చెప్పి అటు రామాలయం చెప్తున్నది, ఇటు తెలంగాణ చెప్తా ఉన్నది. ఈ రెండు ఎగ్జాంపుల్ సరిపోదా? ఆ జాతీయ పార్టీలు ఎంత దొంగలో, ఎంత దొంగ రాజకీయం చేస్తారో, ఎంత ప్రజల్ని ఏమారుస్తారో, ఎంత ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తారో అర్థం చేసుకోవడానికి ఈ రెండు ఎగ్జాంపుల్స్ చాలు కదా పండారు కాదు. ఇవి దేశవ్యాప్తంగా మనం తీసుకుపోవాలి. చాలా బాగా పొద్దున లేచి చూడగానే అదే ఉన్నది. మరి చిన్న యాదాద్రి టెంపుల్ మీద కొంచెం వర్షం నీళ్ళు ఆగితేనే చాలా రాద్ధాంతం చేసిన సోషల్ మీడియాలో చేసిన వాళ్ళు ఈరోజు సోషల్ మీడియా చూస్తే సప్పులు లేదు. అదే కదా, దాని మీద మాట్లాడాలి కదా. కనీసం ఎవరు మాట్లాడారు? నోరు ఎందుకు ఇప్పారు? నోరు ఆరేసుకొని రోడ్డు మీద పడతారు కదా ఈ బీజేపీ నాయకులందరూ కూడా. మీ గుండెలు మండతలేవా? మీరు రావణ భక్తులు కదా? మీరు నిజంగా రావణ భక్తులు అయితే మాట్లాడండి. మీరు మాట్లాడారు ఎందుకు? మీరు మోదీ భక్తులా, రావణ భక్తులా? దేశంలో రాజ్యాంగాన్ని కాలరాస్తున్నా, దేశంలో రైతుల హక్కుల్ని కాలరాస్తున్నా, దేశంలో యువకుల హక్కుల్ని కాలరాస్తున్నా, దేశంలో నిరుద్యోగాన్ని పెంచిన, దేశంలో అన్ని వర్గాల పొట్టగొట్టిన మోదీ భక్తులా మీరు? లేకపోతే హిందువులంతా, హిందూ సమాజం అంతా ఇష్టపడే రాముడు భక్తులా? తెలుసుకోవాలి వాళ్ళు. నిజంగా మీరు హిందూ భక్తులైతే మోదీకి వ్యతిరేకంగా మాట్లాడాలి. రామాలయ నిర్మాణం మీద ఎంక్వైరీ జరిపించాలని చెప్పి మీరు అందరూ కూడా మాట్లాడాలి. దీని మీద మాట్లాడే దమ్ముందా వాళ్ళకు? ధైర్యం ఉందా? వాళ్ళంతా నకిలీ దేశభక్తులు, నకిలీ రాముని భక్తులు. వాళ్ళందరూ కూడా మతం ముసుగులో, భావోద్వేగాల ముసుగులో ఓట్లు కొల్లగొట్టేటోళ్ళు వాళ్ళు. రాజ్యాంగం ముసుగులో రాజ్యాంగం పేరు చెప్పి రాజ్యాంగం రక్షణ పేరిట ఊరేగుతూ దేశ ప్రజలను మోసం చేస్తున్న పార్టీ రాహుల్ గాంధీ పార్టీ. మోదీ పార్టీ, రాహుల్ గాంధీ పార్టీ ఈ రెండు కూడా దేశానికి అత్యంత ప్రమాదకరమైనవి. ప్రాంతీయ పార్టీలే ఆయా ప్రాంతాలకు రక్షణగా నిలబడేది. కాబట్టి గులాబీ జెండా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు అవసరం, తెలంగాణ ప్రజలకు చారిత్రక అవసరం. తెలంగాణ రాష్ట్రం ఉన్న నాళ్ళు గులాబీ జెండా ఉంటుంది, గులాబీ జెండా ఎగురుతుంది మళ్ళీ. రైట్, ఇదే అంటున్నారు మీరేం గులాబీ జెండా ఎగురుతుందని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. ఏం లేదు, విద్యుత్ కమిషన్ ఏదైతే విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన దాంట్లో కేసీఆర్ ఖచ్చితంగా జైలుకు పోవడం ఖాయమని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ మంత్రులు అంటున్నారు. ఎట్లా ఉండబోతున్నాను భవిష్యత్తు? కాంగ్రెస్ నిజంగానే కేసీఆర్ జైలుకు పోయే అవకాశం ఉందా? ఒకవేళ జైలుకు పోతే పరిస్థితి ఎట్లా ఉంటుంది తెలంగాణ రాష్ట్రం? బుద్ధి ఉండాలి కదా పండరి గారు. ఒకసారి గమనించమను. కమిషన్కు కన్నుంటే నిజంగా కమిషన్ చట్టపరిధిలో 1952 ఎంక్వైరీ కమిషన్ యాక్ట్ ప్రకారం పనిచేయదలుచుకుంటే, ఆ చట్టం స్ఫూర్తిని కమిషన్ ప్రదర్శించదలుచుకుంటే ఒకసారి శాస్త్రీయంగా లెక్కలు తీసి చూడమను. ఆనాడు
ఆనాడున్న బీఆర్ఎస్ ప్రభుత్వము ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు తెలంగాణకు ఇమీడియట్ గా విద్యుత్ అవసరం. చీకట్లో ఉంది తెలంగాణ. ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా ఆనాడు అత్యవసరం కరెంటు తెలంగాణ, కరెంటు నీళ్ళు అనేవి తెలంగాణకు ఆనాడు అత్యవసరమైనవి, ప్రాణం కంటే అత్యవసరమైనవి. వేలాది పిట్టల్లో రాలిపోతున్న రైతుల ప్రాణాలు కాపాడడానికి, తెలంగాణ ఉరిగిపోతున్న తెలంగాణను మళ్ళీ ప్రాణంతో గట్టెక్కించడానికి అవన్నీ అవసరం. ఆ క్రమంలో ముఖ్యమంత్రి గారు ₹3.90 ఒక యూనిట్కు విద్యుత్ కొనుగోలు చేసింది. అది ట్రాన్స్మిషన్ అన్ని ఛార్జీలు కలుపుకుంటే ₹5.90 అయింది. మరి ఆనాడే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఏ రేటుకు కొన్నాడు విద్యుత్? ₹7.90 కొనలేదా? అన్ని కలుపుకొని తెలంగాణ ముఖ్యమంత్రి ₹5.65 కొంటే మరి ఏపీ ముఖ్యమంత్రి ₹7.90 కొన్నాడు కదా. ₹10 కొన్న ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు కదా దేశంలో విద్యుత్ను. ₹10 రేటు కొన్నలు కొన్నారు. ఇది మరి ఏది శాస్త్రీయబద్ధం అన్నట్టు, ఏది శాస్త్రీయంగా ఉన్నట్టు కరెంటును? దీన్ని గమనించకుండా, ఈ లెక్కలను చూడకుండా, ఈ శాస్త్రీయ లెక్కల్ని గమనించకుండా ఇవాళ కాకిగోల పెట్టి వాస్తవాలను అవాస్తవాలుగా చిత్రీకరించి బ్లేమ్ చేసేసి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రతిష్టకు భంగం కలిగిస్తామనుకుంటే అది భ్రమ మాత్రమే. అనేక కమిషన్లు వేశారు ఈ దేశంలో, మనం చూసినాం. కమిషన్ మీద కూడా విపరీతమైన ఆరోపణలు కదా. ఒక కమిషన్ ఏం చేయకుండా ఆయన డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టేసి వస్తాయి కదా. ఒక రిటైర్డ్ న్యాయ వ్యవస్థలో కీలకమైన స్థానాల్లో పనిచేసిన హైకోర్టు చీఫ్ జస్టిస్ గా, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా రకరకాల హోదాల్లో పనిచేసిన కమిషన్ కు చైర్ చేస్తున్న ఆయన కమిషన్ ఎంక్వైరీ స్టార్ట్ కాకముందే, ఎంక్వైరీ పూర్తి కాకముందే ఆయన ప్రెస్ మీట్ పెట్టి అక్కడ అన్యాయం జరిగిందనేలా, అక్కడ అవినీతి జరిగిందనేలా మాట్లాడితే కమిషన్ కు శాంటిటీ ఏముంటది? కమిషన్ కి ఇంకేం గౌరవం ఉంటది? కమిషన్ మీద ఇంకేం నమ్మకం ఉంటుంది? ఆ కమిషన్ కు నాయకత్వం వహించే ఆ అర్హత ఆయన కోల్పోయినట్టే కదా. ఇప్పుడు దీని మీద ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చిందన్న, సేమ్ నరసింహారెడ్డికి సంబంధించి అయితే కమిషన్ ఉందో దానికి విద్యుత్ కొనుగోలు అంశానికి సంబంధించి హైకోర్టును ఆశ్రయించారు కేసీఆర్ గారు. అంటే ఇష్టానుసారంగా ప్రెస్ మీట్ పెట్టి నా వ్యక్తిగత ఇమేజ్ని దెబ్బతీస్తున్నాడు అని చెప్పేసి దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు చట్టం కమిషన్ మనం ఉన్నత న్యాయస్థానాల్ని, న్యాయ ఫోరంలను ఆశ్రయిస్తాం కదా. కమిషన్ ఎంక్వైరీ శాస్త్రీయంగా జరుగుతలేనప్పుడు కమిషన్ ఇంట్రెస్ట్ అంతా కూడా చట్టం పరిధిలో కాకుండా ముఖ్యమంత్రి ఇంట్రెస్ట్ కి అనుగుణంగా కమిషన్ నడుచుకుంటుంది కదా. రేవంత్ రెడ్డి ఏం కోరుకుంటున్నాడో, ఏం నిరూపణ జరగాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడో, రేవంత్ రెడ్డి ఆరోపణలను నిజమని నమ్మించేందుకు కమిషన్ పనిచేస్తూ ఉంటే న్యాయం కోసం ఉన్నత న్యాయస్థానం హైకోర్టుకు కేసీఆర్ గారు ఆశ్రయిస్తారు కదా హైకోర్టును. హైకోర్టు నుంచి కూడా న్యాయబద్ధమైన డైరెక్షన్ వస్తుందని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. ఈ దేశంలో అనేక కమిషన్లు తప్పుదారిలో నడిచినప్పుడు, అనేక ఎంక్వైరీలు తప్పుదారిలో నడిచినప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టు బ్రహ్మాండమైన డైరెక్షన్లు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడాయి. చరిత్ర అది. ఇప్పుడు ఆ వెలుగులోనే ఈ కమిషన్ల పేరున జరుగుతున్న కుట్రను, తెలంగాణ రాష్ట్రంలో కమిషన్లను అడ్డుపెట్టుకొని క్యారెక్టర్ని చంపేసే కుట్రను న్యాయస్థానాలు కాపాడుతాయి, కేసీఆర్కు తెలంగాణ రాష్ట్రానికి అండగా ఉంటాయని చెప్పే విశ్వాసం న్యాయ వ్యవస్థ మీద మాకుంది. ఉందా? ఉంది, 100% ఉండాలి కదా.